ముచ్చటగా మూడో సినిమాతో టాలీవుడ్ లో మస్తు క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని బల్బు లాంటి పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లో సక్సెస్ అయిన గోపీచంద్ మలినేని ఇప్పుడు టాక్ ఆఫ్ ద డైరెక్టర్ అయ్యాడు. నేను క్యాజువల్ గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అదే కాన్సన్ట్రేట్ చేసి కొడితే కోమాలోకి. మీరు ఇంకా ఏం చూడలేదు, చూడాల్సింది చాలా ఉంది. దర్శకుడు గోపీచంద్ మలినేని హల్చల్ కమర్షియల్ ఫార్మాట్ ని తీయటంలో ఎక్స్పర్ట్ అనిపించుకున్నాడు. బలుపు మూవీతో ఫ్లాప్ హీరో రవితేజని సక్సెస్ పాట పట్టించడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో గోపీచంద్ మలినేని జపం చేస్తున్నారు నిర్మాతలు. భారీ ప్రొడ్యూసర్స్ గోపీచంద్ మలినేనికి అడ్వాన్స్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే, ఎందుకు ఎదవ జన్మ ఏటిలోన దూకవే. ఇనవే కన్యాకుమారి కరంగే సవారే, రబనే బనాది జోడి అమ్మడు అమ్మాడే. గోపీచంద్ మలినేని కొంచెం యాక్షన్ కొంచెం కామెడీ ఫార్ములాని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాడు. రవితేజ యాక్షన్ అండ్ కామెడీతో పాటు బ్రహ్మీ కామెడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి సినిమాని ఫార్ములాటిక్ గా నడిపించాడు. మొగుళ్ళ ఉన్నామంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, పిండాలు పెట్టేస్తున్నారు. రాజమౌళి సినిమాలో ఈగ పెట్టిన దానికంటే ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు వీడు. బేబీని లోపలికి తీసుకెళ్లి తలిపేశాడు. క్రేజీగా ఏం చేయడు కదా. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. దీంతో పాటు కోన వెంకట్ డైలాగ్స్, శృతి హాసన్ అందచందాలు సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయి. మొత్తానికి గోపీచంద్ తెలుగు ఆడియన్స్ కు ఓ భక్త యాక్షన్ ఎంటర్టైనర్ ఇచ్చాడు. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. హిట్ దర్శకుడిగా పాపులర్ అయ్యాడు. గోపీచంద్ మలినేని బలుపు మూవీకి ముందు బాడీగార్డ్ మూవీని రూపొందించాడు. ఈ వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది, పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది. మలయాళ మూవీకి రీమేక్ అయిన ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటించాడు. అయితే ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య, ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య. తెలుగుతనం అంటే సౌందర్య, చిలిపితనం అంటే సౌందర్య, నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమలో తుదిగిపోయా. సాథియా సాథియా నువ్వు మేరే సాథియా, ఊహకే ఊపిరి నన్ను చేరగా రావా. గోపీచంద్ మలినేని దర్శకుడుగా తెరకెక్కించిన తొలి మూవీ డాన్ సీను. తొలి మూవీతోనే ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. రవితేజ కెరీర్ కి కిక్ ఇచ్చాడు. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ.
ఎనీవే మరోసారి రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ హిట్ కావడంతో సక్సెస్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. వెల్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీయటంలో గోపీచంద్ మలినేని మరింత బిజీ కావటం గ్యారంటీ అనే మాట మాత్రం వాస్తవం. నేను క్యాజువల్ గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అదే కాన్సన్ట్రేట్ చేసి కొడితే కోమాలోకి.